మీ స్టైల్లో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఫర్ హాయ్. ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, లేడీస్ కి లొంగకుండా వాళ్ళ మాటలకి పడిపోకుండా వాళ్ళని అదుపులో పెట్టే మగజాతి ఆనిముత్యానికి ఎగ్జాంపుల్ నేనే. అమ్మాయా నన్ను అంటాడని భయపడ్డా. కరెక్ట్ భయ్యా, నువ్వే ఆ ఎగ్జాంపుల్. సూపర్. ఒకసారి నుంచి లేచి నుంచో, అందరు ఫ్లైంగ్ కిస్ ఇవ్వు. ఎస్, అది నేనే. కూర్చోబోయే. పానిపట్ యుద్ధం. పానీపురియా? పానిపట్ యుద్ధం. పానీపట్ యుద్ధమా? ఎప్పుడు జరిగింది భయ్య అది? ఐ డోంట్ నో, మర్చిపోయినా. మర్చిపోయా? మన పుట్ట ముందు విషయాలు మనకు ఎలా గుర్తుంటాయి భయ్య? చెప్పు. పానిపట్ యుద్ధం. పానిపట్ యుద్ధమైనా, పబ్లిక్ లో గొడవైనా, ఫ్రెండ్స్ మధ్య తగదలినా అవి ఆడవాళ్ళ వల్లనే. నీ ఉద్దేశంలో అన్నిటికీ కర్త కర్మ క్రియ వాళ్లే అంటావు? అన్ని వాళ్ళే. అందుకే అంటారు భయ్య, వాళ్ళు లేనిదే మనం లేవు. ఆర్ఫర్ హే టు డింగ్డీస్ కేమ్. హాయ్. ఓకే, ఆర్ఫర్ రహస్యాలు భయ్య. రహస్యాలు. పేరెంట్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఎవరు చెప్పని రహస్యాలు అదేంటో అమ్మాయిలు చెప్పేస్తాం. ఏం మాయిందేమో తెలియదు కానీ మన మగజాతి ఎప్పుడు మారిద్దేమో తెలియదు భయ్య. పిచ్చివాడా, ఎవరికి చెప్పొద్దని వాళ్ళకి చెప్పండి చాలు కదా. అంతే కదా, దానికి అసలు దాని అంతు తెలుస్తారు వాళ్ళు ఎంత దూరం పంపిస్తారు. ఈఫర్ ఎన్నో యుగాలు. ఈఫర్ ఎన్నో యుగాలు. ఎన్నో యుగాల నుంచి మగవాళ్ళు చాలా మంచోళ్ళు భయ్యా. అబ్బా, ఎందుకంటే ఏంటి సాటి మగాడుగా నువ్వు చెప్పగలుగుతున్నావు అది అంత కాన్ఫిడెంట్? ఎందుకంటే అమ్మాయిలను ఎప్పుడు అదుపు చేయాలని తెలుసు, కానీ ట్రై చేస్తూనే ఉంటాడు. ధైర్యవంతుడు మగాడు. అదే, అలా ప్రయత్నిస్తూనే ఉండు, మన వల్ల అవ్వదు భయ్యా అది. దే ఆర్ ఎక్స్ట్రాడినరీ. ఎస్ ఫర్ హాయ్. సమరం. డాక్టరా? డాక్టరా? ఎన్ని సమరాలు చేసినా ప్రతిభాన ఏం లాభం? సారీ, నాకెందుకురా సారీ. ఏం సమరాలు ప్రతిభాన? ఎన్ని సమరాలు చేసినా, ఎన్ని పొట్లాటలు చేసినా ఏం లాభం? మన మొగ జాతే ఇంత. అలా మొగ జాతి ఇంత. వాళ్ళు కొడతారు, మనం పడతాం. అంతే అంతే. సూపర్. హాయ్ ప్రదీప్. హాయ్ హాయ్. అక్కడ మీరంతా సూపర్, ఇక్కడ నేను అంతే సూపర్, మన ఇద్దరం సూపర్. సూపర్. వాళ్ళు చెప్పాక ఒప్పేసుకోవాలి అంతే. అదంటే యుద్ధాలు జరుగుతాయి. ఎక్స్ప్రెస్ లో ఇంకో ఎస్ పెట్టామనుకో యాడ్ గా, ఇంకో ఎస్ కి ఎవరైనా చెప్తారా? శాంతి పౌరం. ఆవిడెవరు? అది పౌరం. పైన చెప్పిన విషయాలన్నిటిని బట్టి చూస్తే ఇక చేసేది ఏం లేదని మగవాడు శాంతి పౌరం ఎగిరేశాడు. సో దానికి మేము ఓకే అనాల్సి వచ్చింది. అయితే ఓకే అనాల్సి వచ్చింది. అవునమ్మా, మీరు వాటికి ఓకే చెప్పడం వల్లే మేము సోడాకు ఓకే చెప్పాల్సి వచ్చింది. నెక్స్ట్ ఏంటి? థ్యాంక్ యూ. డార్లింగ్, నీ పేరేంటి? కరిష్మా. మీ చెల్లెలు కరీనానా? ఓకే, ఏం చదువుతున్నావు? థర్డ్ బి. రోల్ నెంబర్ ఎంత? 37. 37. ఓకే, కే కదా అంత దూరం వెళ్తుండే. పక్కనున్న డింగిడి ఎవరు? మయక్క. అక్క, నీ పేరేంటి అక్క? లక్కీ. లక్కీ, అదే ఒరిజినల్ పేరా? కలిసి వచ్చింది అలా పెట్టారు. లక్ష్మి. రియల్ నేమా? రియల్ నేమే. లిఖిత. ఓకే, నువ్వేం చదువుతున్నావు? 4th. ఓకే, 4th ఏ. వెరీ గుడ్ నాన్న. అది మా కన్ఫ్యూజన్ లేకుండా సెక్షన్ తో సహా చెప్తాను. సో మీరిద్దరే వచ్చారా? ఎవరితో వచ్చారు? మమ్మీ డాడీతో వచ్చారా? ఓకే ఓకే, వెరీ గుడ్. సో షో స్టార్ట్ చేయాలంటే మీరిద్దరు కలిసి ఒక పాట పాడతారా? నాకు రాదు. అయితే గ్యారెంటీ. నీకు వచ్చా? అంతే అమ్మా. ఇంట్లో చెల్లెలు గాని తమ్ముళ్ళు గాని వీళ్ళే డేంజరస్ ఉంటారు. నువ్వు పాడు నాన్న, నుంచో నువ్వు పాడు. అది పాడితే మనందరం కోరస్ పాడాలి. ఓకేనా? రావి అమ్మ సురాసిని అతిలోక సుందరి తల్లి అతిపోయిన సుందరి ప్రియన్నదే. సూపర్. తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో కంట
ఫోటో దిగి ఆటోగ్రాఫ్ వెయిటింగ్ చేస్తా ఉంటాదే. సూపర్ గా డాన్స్ చేసావు కరిష్మా. ఈ సినిమా తెలుసా నీకు? సరైనోడు సినిమా. ఎవరు హీరో? హలో జంటు. అలా హీరోయిన్ ఎవరు తెలుసా? ఎవరు? ఈవిడికి ఎవరికి బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. ఏం చెప్పినా నన్నే చూపివారు. సో థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. సో మీలాగే తెలివైన వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. సుబ్బారావు, జాన్ అండ్ అప్పారావు. వీళ్ళు ముగ్గురు రోజు బార్కి వెళ్ళి ఫుల్ డైస్ బయటకు వచ్చారనమాట. ఫుల్ స్టడీలో వచ్చారు. వచ్చి అరే మన ఇంటికి వెళ్ళాలి అంటే సరే అని క్యాబ్ డ్రైవర్ని పిలిచారు. క్యాబ్ డ్రైవర్ అసలే భయం ఎక్కువ వాడికి. పాపం వీళ్ళ ముగ్గురిని చూసి ఇంకొంచెం వణుకుతున్నాడు అనమాట. వీళ్ళ కండిషన్ తేడాగా ఉంది, వామ్మో ఏం జరుగుతుంది ఏంటని. వాళ్ళు నీట్ గా తలుపు తీసుకున్నారు, ఎక్కారు, కూర్చున్నారు. భయపడుతూనే మనోడు స్టార్ట్ చేశాడు బండిని, కారు. ఇలా స్టార్ట్ చేసి ఇలా ముందుకెళ్ళి పక్కన అయిపోయింది బండి. అయ్యో అనేలోగానే వాళ్ళు డోర్ తీసుకుని దిగడం మొదలెట్టారు. ఫస్ట్ వాడు దిగి అబ్బా అప్పుడే తీసుకొచ్చేసావా, సూపర్ అబ్బా నువ్వు అని. రెండో వాడు అసలు ఇంత ఫాస్ట్ గా వస్తాం అనుకోలేదు తెలుసా, మా ఆవిడ ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది ఇంత త్వరగా వచ్చాను. మూడో వాడు సీరియస్ గా చూసాడు డ్రైవర్ కేసి. ఫాస్ట్ మనోడు కొట్టాడు డ్రైవర్ ని. కొట్టగానే డ్రైవర్ భయం వేసింది. వామ్మో ఇడికి తెలిసిపోయిందేమో సార్ ఎందుకు కొట్టారు సార్ అంటే, ఏంటా ర్యాష్ డ్రైవింగ్, అంత ఫాస్ట్ గా తీసుకొస్తే యాక్సిడెంట్ అయితే ఎవడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ అని అడిగాడంట. సో అలా మీరు భయపడ్డ సందర్భాలు ఉన్నాయా? అంటే పోనీ మీరు దేనికి భయపడతారు? హాయ్ ప్రదీప్. హాయ్. నాకు అసలు భయం అంటేనే తెలీదు, ఎందుకంటే భయానికి మీనింగే తెలియని బ్లడ్ నాది. అవునమ్మా, నువ్వు భయపడే బ్యాచ్ కాదు, భయపెట్టే బ్యాచ్ లో ఉన్నావు నువ్వు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నేను ఇంకేం మాట్లాడనా భయం. హలో హలో, మీరు చిన్నప్పటి నుంచి పొడుగ్గా ఉన్నారు, ఈ మధ్యన అయ్యారా? నేను పెద్దయ్యాను. స్పోర్ట్స్ ఆడుతుంటారా మీరు? లైట్ గా. లైట్ గా అంటే బాల్ ఇలా సగం ఇసిరేసి వెళ్ళిపోతారా? ఏమేం గేమ్స్ ఆడతారు స్పోర్ట్స్ లో? షటిల్. ఓ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. 9 మెంబర్స్ ఉంటారు, బాల్ గోల్ లో కొట్టాలి. అది క్రికెట్ అనుకుంటా. ఓహో అది హాకీ తల్లి. అయితే పర్లేదు, మీరు బ్యాడ్మింటన్ ఆడండి. చెప్పండి. తెలీదండి కదా. భయం నీకు అన్ని ఉన్నాయి, ఐడి, బైక్, బాయ్ ఫ్రెండ్ అన్నీ ఉన్నాయి, బట్ నీకు లేని ఒక భయం ఒకటే. అదేంటో నీకు త్వరలో చూపిస్తా, భయం ఏంటో నీకు తెలిసేలా చేస్తా. అది మళ్ళీ కేజీల్లో గ్రాముల్లో కాదు, టన్నులుగా చూపిస్తా. ఏం పర్లేదు, నీకు భయం పరిచయం వద్ది, నో ప్రాబ్లం. ఓకే, దీంతో పాటు ఇంకొకటి కూడా చెప్పనా? మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. బిస్కెట్ కి క్రీమ్ బిస్కెట్. బిస్కెట్ అయితే నాకు క్రీమ్ బిస్కెట్ అంటే నేను ఏం బాధపడను. అయ్యో లేదు, యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్. థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లైక్ యూ. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. భయం వేస్తే భయపడతాం కదా కదా. నేను అదే అనుకుంటా ఇందా నుంచి. అబ్బా ఏం చెప్పారు. థ్యాంక్ యూ. నైస్ హెయిర్. థ్యాంక్ యూ. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకు పిలిచారక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? ఇంట్లో ఎవరు లేనప్పుడు గన్ ఫ్రెండ్ తెచ్చుకున్నాం అనుకో, బయట ఎవరైనా వచ్చి డోర్ కొట్టినప్పుడు ఫుల్ భయం అవుతుంది. ఈ 2 వేళ్లతో నీ కాళ్ళు బొట్టన వేళ్ళని పట్టుకొని మనము రండి అమ్మా రండి. అన్ని ఓకే. ఆ శివరాంటి ఉంది చూసావా, ఆవిడ అందరినీ జరిపి సీరియస్ గా వచ్చి థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. హాయ్ బ్రదర్. ఎగ్జామ్ రాసాక రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినప్పుడు భయం వేస్తుంది. ఎందుకు? అది పాస్ అవుతావు ఫెయిల్ అవుతావు తెలియదు. మనం ఏం రాసినా పోద్దని తెలిసినప్పుడు భయం ఎందుకు భయ్యా? 17 సబ్జెక్ట్స్ ఇంజనీరింగ్. మీ రికార్డ్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాను.
M1 6 times. This is not my track record. This is my all-time record. We are the local side to side, please. Local boys here. ఊరికే చెప్పా నేను ఇంజనీరింగ్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యా. ఐ టుక్ ఏ మెడల్ ఫ్రమ్ JNTU. జోకా ఇప్పుడు జోకా ఇంకా ఆన్సర్స్. బాయ్ ఫ్రెండ్ తో బయట తిరిగినప్పుడు పేరెంట్స్ చూస్తారని భయం అవుతుంది. ఎలా తెలుస్తుంది అంటే మామూలు మీరు పార్సిల్ సమోసా పొట్లం కట్టినట్టు కడతారు. అయినా సరే పక్కింటి వాళ్ళు చూసినప్పుడు చెప్తే తెలుస్తుంది కదా. అవునా? కళ్ళు చూస్తారు కదా. నేను నా సొంత గర్ల్ ఫ్రెండ్ గుర్తుపట్టరు ఎవరితోనంటే ఎక్కడో చూసినట్టుంది. కాదులే అరగడ ఈసారి చెప్పేళ్ళు అప్పుడు టెన్షన్ ఉంటది కదా. ఇంక ఎక్స్పీరియన్స్ లేదు నాకు. హాయ్ ప్రదీప్. హాయ్. రిజల్ట్స్ వచ్చినప్పుడు నెట్ ఓపెన్ చేయాలంటే భయపడతాం. నాకు ఓన్లీ ఎంసెట్ రిజల్ట్స్ అప్పుడే టెన్షన్. హాల్ టికెట్ నెంబరు ర్యాంకు ఒకటే వచ్చింది. డౌట్ వచ్చింది రెండిట్లో ర్యాంక్ ఏదా అని. హీరోయిన్స్ తెలుగు మాట్లాడినప్పుడు మనం భయపడతాం. అప్పుడు జీటెక్స్ 650 టాబ్లెట్ మనం వేసుకొని ఒకటి వాళ్ళకి ఇవ్వాలి. అది వేరే దానికమ్మా. ఇది చిటాక్సిన్ 650 అని. ఓకే, హీరోయిన్లు తెలుగు రాని హీరోయిన్ తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుంది? ప్రదీప్ ఎలా ఉన్నారు మీరు? నేను ఇందాక వరకు బాగానే ఉన్నాను. బాగుందన్న తెలుగు. మీది వచ్చిన తెలుగు నాది తెలుగుకి కొంచెం తేడాగా ఉన్నది. అది అట్లా అట్లా అప్పుడప్పుడు వస్తుంది నాకు తెలుగు. అసలు యాక్చువల్లీ నేను నమ్మలేకపోతున్నాను మీరు ఆడడం అనేది. అసలు మీ చోటుకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ. లవ్ టాటా బాబాయ్ బాయ్. హారర్ మూవీస్ చూసినా భయం లేదు కానీ అమ్మాయిలను మేకప్ లేకుండా చూసినా మనం చాలా భయం వేస్తుంది భయ. అవును మరి మన అందరం మహేష్ బాబులు మరి. అన్నావా లేదో చూడు ఆవిడ విత్ మేకప్ ఆవిడ నుంచున్నారు. హాయ్ హాయ్ మంగా నీ పేరేంటి? ధనలక్ష్మి. ధనలక్ష్మి ఇక ధనలక్ష్మి ఇలా అంతా మేకప్ గురించి మాట్లాడుతున్నా. ధనలక్ష్మి నీకు దేనికి భయం? బయటికి వెళ్ళేటప్పుడు ఎవరు ఎక్కడ ప్రపోజ్ చేస్తారేమో అని భయం. వాళ్ళ జిమ్మడిపోను వాళ్ళ నోట్లో అన్నాడు. ధనలక్ష్మి నీకు కూడా అలాగే ప్రపోజ్ చేస్తున్నారు రోడ్ మీద. ఏమో చేస్తారేమో అని భయం అవుతుంది. చీపురు కట్ట పెట్టుకో హ్యాండ్ బ్యాగ్ లో. చేసే కానీ లపా లపా బీకాయి. మీరు చెప్పారు కదా చేస్తా. ధనలక్ష్మి నా కోసం పాట పాడవా? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవతమ్మా, కంటికి వెలుగమ్మా. ధనలక్ష్మి అబ్బా భలే పాడావు. మా మమ్మీకి మా ఫ్రెండ్ కి హాయ్ చెప్పరా అనుకున్నాను నేను. నువ్వు ధనలక్ష్మి మరి ఆవిడ మమ్మీ లక్ష్మి. ఓకే, ఇంకా ఇంకా ఫ్రెండ్ నేమ్ మోనికా. ఇగో లక్ష్మి అంటే ఎప్పుడే పాపను కలిసే ధనలక్ష్మిని. థ్యాంక్ యూ ధనలక్ష్మి. మోనికా. ఇగో మోనికో. థ్యాంక్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ ధనలక్ష్మి. హాయ్ ప్రదీప్. ఏ స్కూల్ మీరు? మల్లారెడ్డి కాలేజ్. ఓకే. ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చాక మీ సెల్ఫీ ఇస్తారా ఇవ్వరా అని భయం అవుతుంది. సమస్య లేదు అసలు, నువ్వు టెన్షనే పడకు.